భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు దేవుని సహకారం మనం పొందాలన్నా మన జీవితాల్లో మనందరి సహకారం దేవునికి ఇస్తేనే అది సాధ్యమవుతుంది. సో ప్రభు నీ జీవితంలో ఎన్నో మేలు చేయాలన్నా దానికి నీ సహకారం, నీ సమ్మతి ఎంతో అవసరమైనది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుండి 16 వచనాల్లో ఇక్కడ శ్రేష్టమైన మాటలు తన దాసుడైన అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట విషయంలో విశ్వాసంతో అబ్రహాము సమ్మతించాడు, సహకరించాడు. ఈ రోజున వాక్య సందేశము సహకరించుట, సమ్మతించుట. నువ్వు సహకరిస్తే నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు నిన్ను ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క మాటలతో అవిశ్వాసము నీలో లేకుండా నువ్వు సమ్మతిస్తే నీతో కలిసి నడిచి నేను బహుగా ఫలింపు చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఈ రెండు మంచివే దేవుని బిడ్డలారా. నువ్వు సమ్మతించుట మంచిదే, నువ్వు సహకరించుట మంచిదే. ఇక్కడ భక్తుడైన అబ్రహాము ఇవి రెండూ కూడా దేవుని సన్నిధిలో చేయటానికి మనసిచ్చాడు. మనసిచ్చిన అబ్రహాముకి దేవుడు కూడా ఆయన తన మనసుని ఇచ్చేశాడు. అబ్రహాముకి చెప్పకుండా నేనేమి చేయననే అంత గొప్ప స్నేహాన్ని అబ్రహాముతో ఏర్పాటు చేసుకున్నాడు ఈ సర్వశక్తి గల దేవుడు. అవును, నా దాసుడైన అబ్రహాముతో నేను ప్రతి విషయం గురించి నేను మాట్లాడాలి, ప్రతి విషయం గురించి నేను చర్చించాలి, ప్రతి విషయాన్ని అతనితో నేను తెలియజేయాలి. అతనికి నేనేది మరుగుపరిచి ఉంచకూడదు. అతను ఏది అడిగినా సరే నేను వింటాను. అతను ఏం కోరుకున్నా సరే నేను చేస్తాను, చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నా దాసుడైన అబ్రహాము నా సన్నిధిలోంచి తప్పించుకొని పారిపోవాలంటే పారిపోవచ్చు. నేను నీతో నడవలేనంటే నేనేమీ చేయలేను. ఇంటి వారిని వదిలి రమ్మని నేను చెప్పినప్పుడు నేను నా ఇంటోళ్ళని, నా ఊరోళ్ళని, నా బంధువులు నేను ఎందుకు వదిలేసి వస్తాను ప్రభువా? నువ్వే నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి రానంటే నేనేమీ చేయలేకపోయేవాడిని. కానీ నా దాసుడైన అబ్రహాము ఏమాత్రమూ కూడా అవిధేయుడు కాకుండా నేను చెప్పిన ప్రతి పనికి, ప్రతి మాటకి సమ్మతించాడు, సహకరించాడు. నేను చెప్పిన ప్రతి మాటలో అబ్రహాము తన సమ్మతిని అనగా తన అంగీకారాన్ని తెలియజేశాడు. కొన్ని విషయాలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము కొన్ని అర్థం కాలేదు. అర్థం చేసుకునే అంత ఆ యొక్క ఆత్మీయ పరిపక్వత ఆయనలో కొన్ని సమయాల్లో లేకపోయినా, దేవుని జ్ఞానాన్ని అవగాహన చేసుకొని అందుకొని ఆయనతో పాటు పరిగెత్తేంత ఆ యొక్క శక్తి ఆయనకి లేకపోయినా ఒకే ఒకటి, ప్రభువా ఒకటి మాత్రం నేను చేస్తాను, నువ్వేమి చేయమన్నా అది చేస్తాను, నువ్వెలా ఉండమన్నా అలా ఉంటాను, ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను, నేను అన్నిట్లో కూడా నేను సహకరిస్తాను ప్రభువా. ఇలా కాదు, ఇలా చేయ అబ్రహాం అంటే నేను చేస్తాను ప్రభువా, నీ చిత్తం నెరవేర్చాలని సిద్ధంగానే ఉన్నాను ప్రభువా అని తన అనుకూలతని అబ్రహాము తెలియజేశాడు. దైవజనమా, ఈరోజు ఈ ఒక్క మాట మీ గుండెల్లో భద్రపరుచుకుంటే చాలు, మీ జీవితం ధన్యతలోనికి దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. ధన్యకరమైన స్థితిలోనికి మీ స్థితి మారబోతూ ఉంది. మేలిమి బంగారము కన్నా ఉన్నతమైన వెలకట్టలేని దీవెనలు యేసయ్య నీకు అందించబోతూ ఉన్నాడు. ఈ రోజున మీ దీపాలని దేవుని మాటలతో మండించుకోవటానికి సిద్ధంగా ఉంటే ఆయన ప్రత్యక్షతలు మీరు చూడబోతున్నారు. దైవజనమా, ప్రభువైన దేవుడు కోరుకునేది ఒక్కటే, నా ప్రజలు నా సముఖంలోకి వచ్చున్నారు కాబట్టి, నన్ను ప్రేమించి వచ్చున్నారు కాబట్టి, నా కార్యములు జరుగుతాయనే విశ్వాసంతో వచ్చున్నారు కాబట్టి ఒక్క మాట నేను అడుగుతున్నాను, అది వారు చేయటానికి సిద్ధంగా ఉంటే నేను వారితో నడిచి వారి జీవితాలకి క్షేమం చేయటానికి ఆశపడుతున్నాను అంటున్నాడు ఆయన. ఏంటి ప్రభువా నువ్వు కోరుకునేదంటే, నా మాటతో నా ప్రజలు సమ్మతించి నేను చేయమన్న విషయాలు చేయటానికి నాతో సహకరిస్తే నేను వారి జీవితాల్లో తోడయ్యుండి నడిపిస్తానంటున్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు చూడండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతురు అని చెప్పాను. ఆ మాట నమ్మిన అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆ మాట నమ్మిన అతను ఓర్పుతో సహించి ఏం చేశాడంటండి? నమ్మినప్పుడు వెంటనే కార్యం జరిగిపోవాలి కదా, మధ్యలో ఇంకా చాలా జరిగాయి. వాటన్నిటిలో కూడా ఓర్పుతో అన్నిటినీ సహించుకున్నాడు. దేవుడు ఈ మాట ఇచ్చాడు, మాట తప్పడని సహించుకున్నాడు. వాగ్దాన ఫలము నేను తప్పకుండా పొందుతాను,
కానీ దేవుడిచ్చిన మాట నెరవేర్చే క్రమంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన అన్నిటిని సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. ప్రభు మాట మీద మాత్రమే ఆశ పెట్టుకున్నాడు. కార్యాలు జరిగాయి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశము పరిష్కారము చేయనది ప్రమాణమే. వివాదాలకు పరిష్కారము ప్రమాణమే. ఈ రోజున ఇక ఈ గొడవలన్నీ వదిలేద్దామండి, ఒక ముగింపుకు వచ్చేద్దాం, మీకు మాకు మధ్యలో ఒక సంధి చేసుకుందాం, ప్రమాణం చేసుకుందాం అని చెప్పి పేపర్ల మీద సంతకాలు పెట్టారంటే ఇక అప్పటి వరకు జరిగిన గొడవకి ఒక ముగింపు వచ్చినట్లే. ఇక్కడ ప్రభువైన దేవుడు అంటూ ఉన్నాడు, తనకంటే గొప్పవాని పేరు మీద ఇక ప్రమాణం చేయలేకపోయాడంట. మనుషులైతే తమ కంటే గొప్పవారి పేరు మీద ఏం చేస్తారండి? ప్రమాణం చేస్తారు. మరి అబ్రహాము దగ్గరికి దేవాతి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాముతో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, చెప్తూ ఉన్నప్పుడు ప్రశ్నలు వచ్చి ఉంటాయి అబ్రహాముకి. ప్రభు అది ఎలా నాయనా, ఇది ఎలా నాయనా, ఇది సాధ్యమేనా ప్రభు అనే తలంపులు, కొన్ని సందేహాలు ఆయన హృదయంలో కూడా వచ్చి ఉంటాయి. ఆ సందేహాలు ఆయన హృదయంలోంచి తీసివేయటానికి, అబ్రహామా నేను తప్పకుండా నీ పక్షంగా ఉండి కార్యం చేస్తాను, నా మాట నమ్మయ్యా, ప్రభువా ఎలా ప్రభువా అనే ఒక ప్రశ్న, ఆయన సందేహం ఉందేమో. అందుకనే ప్రభు అయిన దేవుడు అన్నాడు, తన పేరు మీద ఆయన దేవుడు ప్రమాణం చేశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను అనే ఈ మాట అబ్రహాముతో చెప్తున్నప్పుడు ఆ అబ్రహాము హృదయపూర్వకంగా ఆ మాటని అతను నమ్మే విధంగా, నమ్మించే విధముగా దేవుడు ఏం చేయాలి, ఏం చేస్తే అబ్రహాము నమ్ముతాడు అనే విషయానికి వచ్చినప్పుడు ప్రమాణం చేశాడంట దేవాతి దేవుడు. ఏమని ప్రమాణం చేశాడు? ఆయన కన్నా ఇంకా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళే. ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వ లోకమునకు అధిపతి. భూలోకమందే కానీ పరలోకమందే కానీ అన్ని నామముల కన్నా ఘనమైన నామము ఈ యేసునామమే, ఉన్నతమైన నామం, హెచ్చింపబడిన నామం. ఇక ఈ నామము కన్నా ఇంక ఏ నామములో అయినా ప్రమాణం చేయాలి? మనుషులమైతే గొప్పోళ్ళ పేరు మీద ప్రమాణం చేస్తాం. మీ అమ్మ మీద ప్రమాణం చేయమంటావా చెప్పు? నీకెంతో ఇష్టమైన నీ తమ్ముడి పేరు మీద ప్రమాణం చేయమంటావా? మీ అన్నయ్య మీద ప్రమాణం చేయమంటావా అని అంటాడు. కొంతమంది కొంచెం కంగారులో బైబిల్ మీద ఏమైనా ప్రమాణం చేయమంటారా అని కూడా అంటూ ఉంటారు. అంటే తనకన్నా బైబిల్ చాలా గొప్పది కాబట్టి, తనకన్నా అమ్మ గొప్పది కాబట్టి, తనకన్నా నాన్న గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళ పేరు మీద ప్రమాణం చేస్తారంట. మరి దేవుడు ఏమని ప్రమాణం చేయాలి అబ్రహాంకి? ఆయనకన్నా గొప్పవారు ఎవరూ లేరు, ఆయనే గొప్పవాడై ఉన్నాడు. అందుకని అబ్రహామా, నేను ఇంకెవరి పేరు మీద ప్రమాణం చేయలేనయ్యా, నీ జీవితాన్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింపజేస్తాను. ఇది నువ్వు నమ్మటానికి నేను ఎవరి మీద ప్రమాణం చేయాలో ఇక నాకు అర్థం కావట్లేదు. నా మీద నేనే ప్రమాణం చేసుకొని చెప్తున్నాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను. తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఇప్పుడు మీరు కూడా చెప్పండి, నిశ్చయముగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా నా దేవుడు నన్ను విస్తరింపజేస్తాడు, నిశ్చయముగా నేను ఆశీర్వదింపబడతాను, నిశ్చయముగా నేను విస్తరిస్తాను. అన్నిటిలో ఆర్థికంగాను, కుటుంబ పరముగాను, బిడ్డల పరముగాను, అన్ని విషయాల్లో వ్యాపార పరముగా కూడా నేను విస్తరించుదునుగాక, నా సరిహద్దులు విశాలపరచబడునుగాక, దేవుని కృప నన్ను విస్తరించునుగాక, దేవుని కృప నన్ను ఆవరించునుగాక. హల్లెలూయా. ఆత్మీయతలోను, జ్ఞానములోను, వివేకములోను, ఆరోగ్యములోను, అన్ని విషయముల్లో ప్రియుడాను వర్ధిల్లుదువుగాక. నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుదురుగాక. అదే వాగ్దానము దేవాతి దేవుడు మనకు చేస్తున్నాడు. దైవజనమా, ఆయన వాగ్దానములు చేసి తన మీద తానే ప్రమాణం చేసుకొని తన ప్రజలకి మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పనటువంటి వాడు. శిష్యులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, ప్రభువా పునరుద్ధానుడే, నువ్వు లేచావు కదా, మా మధ్యలోనే ఉండొచ్చు కదా, మరలా నువ్వు వెళ్ళిపోతానంటావేంటి నాయనా,
మాతో ఉన్నావు కదా ఇంతకుముందు, ఇప్పుడు కూడా నువ్వు పునరుద్ధరణవే లేచావు, నీ మహిమ ఇంకా గొప్పగా కనబడుతుంది మాతో ఉండొచ్చు కదా, వెళ్ళిపోతావంటేవేంటి ప్రభు అని ఏడ్చారంట. అప్పుడు యేసయ్య అన్నాడు, మీ కొరకు అనేక నివాసములు నేను పరలోక రాజ్యంలో కట్టడానికి వెళ్తున్నాను. నివాసాలు లేకపోతే నేను చెప్తాను కదా, నేను ముందుగా వెళ్ళి మీ కొరకు నివాసాలు ఏర్పాటు చేసి నేను మరలా తిరిగి వస్తాను, మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళటానికి నేను వస్తాను, మరలా తప్పకుండా నేను వస్తాను. అవును, దేవుడు ఏదైతే మాట సెలవిచ్చాడో ఆయన మాట తప్పకుండా దాన్ని నెరవేర్చాడు. చరిత్రలో అది నెరవేర్చబోతూ ఉన్నాడు. ప్రస్తుత కాలంలో మన జీవితాల్లో కూడా ఆయన మాట ఇచ్చిన ప్రతి మాటని నువ్వు నమ్మినట్లయితే, నువ్వు సమ్మతించినట్లయితే, దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా నువ్వు సహకరించినట్లయితే, మీ సహకారం లేకుండా మేమేం చేయలేమంటుంటారు. అలానే మీరు దేవుని కార్యాలతో సహకరించినట్లయితే అబ్రహాం లాగా మీరు కూడా దైవజనమా నిశ్చయముగా ఆశీర్వదించబడతారు, నిశ్చయముగా మీరు స్థిరపరచబడతారు, విస్తరిస్తారు. సంఖ్యాకాండం 23:19 వాక్యలేఖనం చూస్తే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండానా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా అని దైవవాక్యం కూడా తెలియజేస్తూ ఉంది. మన దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేటువంటి వాడు. ఈ దేవుడు బద్ధకమైన వాడు కాదు, విని విననట్లుగా ఉండే దేవుడు కాదు. ప్రభు అయిన దేవుడు అంటాడు, నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను జీవం గల దేవుణ్ణి, ఐఎమ్ ఏ లివింగ్ గాడ్, నేను జీవము గల దేవుణ్ణి, నాకు స్పర్శ ఉంది, నాకు హృదయ స్పందన ఉంది, నేను మాట్లాడతాను, నేను చూస్తాను, నేను నడుస్తాను అంటున్నాడు ఆయన. నేను కళ్ళుండి చూడలేని వాడిని కాదు, చెవులుండి వినలేని వాడు కాదు, నోరుండి మాట్లాడలేని దేవుణ్ణి కాదు. మీ మధ్యలో నేను ఏ దేవుణ్ణి అయితే ఉన్నాను ఆ దేవుణ్ణి జీవము గల దేవుణ్ణి, నేను జీవించి ఉన్నాను. కాబట్టి మీరు చెప్పే ప్రతి మాట నేను వింటాను, మీ సంభాషణ నేను వింటాను. వినటానికి నేను దిగి వస్తాను, దిగి వచ్చి నీ సంభాషణ వింటాను, దిగి వచ్చి నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావో నేను చూస్తాను, దిగి వచ్చి నీ వ్యాజ్యములేంటో నేను ఆలకిస్తాను, దిగి వచ్చి నీకెందుకు అన్యాయం జరిగిందో తెలుసుకొని నేను నీకు న్యాయం చేస్తాను. ఎందుకు నువ్వు నాకు మొరపెడుతున్నావు? కుష్టి వ్యాధిగ్రస్తులు మొరపెడుతున్నప్పుడు ఆయన నిజంగా తన స్థాయిని, తన స్థితిని దిగి వచ్చి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల యొక్క దీనస్థితికి తగినట్లుగా ఆయన కూడా దీన వస్త్రం ధరించుకొని వారితో మాట్లాడి, వారిని ముట్టి, వారిని స్వస్థపరిచి, వారికి విడుదలిచ్చిన ఈ దేవాతి దేవుడు, సర్వశక్తి గల దేవుడు. నీ దేవుడు నీ జీవితంలో ఏదైనా ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. మొదటిగా ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ఆయన ప్రమాణం చేశాడు అబ్రహాముకి, తన మీద తానే ప్రమాణం చేసుకున్నాడు, ఇంకెవరి మీద ప్రమాణం చేయలేక. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు నాకు సహకరించినట్లయితే, నా వాక్కుతో సమ్మతించినట్లయితే నేను తప్పకుండా నేను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తానని ప్రభు అయిన దేవుడు అన్నాడు. అలానే అబ్రహాము కూడా సహకరించాడు, దేవునితో సమ్మతించాడు, దేవునితో నడిచాడు. అతని జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు, విస్తరింపజేశాడు, మేలులతో నింపాడు. అతన్నే కాదు, అతని వంశావళన్నిట్లో కూడా అబ్రహాము కాలం అయిపోయినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఇస్సాకు కాలం అయినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, యాకోబు ఆయన కాలం అయినప్పుడు వెళ్ళిపోయాడు. 12 గోత్రాలు, యాకోబుకు పుట్టిన 12 పిల్లలు 12 గోత్రాలుగా అయ్యారు. వారి కాలాలు ముగించుకొని వారు వెళ్ళిపోయారు. కాలాలు మారినా మారని వాడు సర్వశక్తి గల దేవుడై ఉన్నారు. అందుకనే ఒక పాట పాడుతూ ఉంటాను, తరాలు మారినా యుగాలు మారినా మన దేవుడు మారని దేవుడై ఉన్నాడు. యుగ యుగాలు పోవచ్చు, తరతరాలు గతించిపోవచ్చు. తరాలు గతించిపోతున్నా నువ్వు ఏ తరానికి సంబంధించిన వ్యక్తివో, ఏ వంశావల్లో నువ్వు పుట్టిన వ్యక్తివో, నీ తల్లిదండ్రుల యొక్క భక్తి విశ్వాసాలేంటో, అలానే నీ భక్తి విశ్వాసాలేంటో అన్నిటినీ వెలగట్టి ఆయన తన పుటాల్లో నిన్ను గూర్చినటువంటి కార్యాలని రాసుకున్న దేవుడు. హిజ్కియా యొక్క జీవితంలో ఏ ఏ కార్యాలు దేవుని నామంలో ఆయన చేశాడో అన్ని కార్యాలని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియా కొన్ని కార్యాలు దేవుని కొరకు చేశాడంట. ఇప్పుడు దేవుడు కొన్ని కార్యాలు హిజ్కియా కొరకు చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఇక్కడ హిజ్కియా అంటూ ఉన్నాడు, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్న తర్వాత మొద్దుగా లేదు, సోమరిగిపోతుగా నేను లేను, చల్లగా కూడా నేను లేను, నులివెచ్చగా అంతకన్నా లేను, నేను చాలా చురుకుగా ఉండేవాడిని. నీవు ఏది ఇష్టపడుతున్నావు అది చేయటానికి నేను మనసు ఇచ్చాను, నా డబ్బు ఇచ్చాను, నా పనివారిని ఇచ్చాను, నేను 1000 ప్రయాసలు పడ్డాను, అన్నీ నేను నీ కొరకు చేశాను ప్రభువా. నీ కార్యాలని నేను ఎక్కడా కూడా నిర్లక్ష్యపరచలేదు నాయన, అశ్రద్ధగా నేను చేయలేదు. నీ కార్యాలు నువ్వేం కోరుకున్నావో నీ కార్యాలు నేను చేయటానికి ఎప్పుడూ కూడా పరుగులు తీస్తూ ముందుకు వెళ్ళాను. ఇప్పుడు నా జీవితంలో నీ కార్యాలు చేయాలని నేను ఆశపడుతున్నాను. అప్పుడు ప్రభు అయిన దేవుడు అడిగాడు, హిజ్కియా
నీకేం కావాలి, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావంటే, అయ్యా నేను ఒక పుండుతో బాధపడుతున్నాను, మరణకరమైన పుండు, ఆ పుండుతో నేను చనిపోతానని నువ్వే చెప్పావు కదా నాయన, కానీ చావటం నాకు ఇష్టం లేదు, నా ఆయుష్కాలను పొడిగించవా, నా పట్ల ఒక కార్యము జరిగించవా అన్నప్పుడు ప్రభు అయిన దేవుడు ఆలోచన చేయటం ప్రారంభించాడు. నిజమే, హిజ్కియా ఆ దేవుణ్ణి నమ్ముకున్న ఆ సమయం నుండి అతనికి మరణకరమైన రోగం వచ్చే సమయం వరకు కూడా ప్రభు కార్యాల పట్ల అత్యాసక్తి కలిగి ఉన్నాడు. రాజుగా తన బాధ్యతలు నిర్వర్తించట్లో నిర్విరామంగా పనిచేశాడు. అలానే దేవుని యొక్క ప్రతినిధిగా దైవ కార్యాలను కూడా నిర్విరామంగా కొనసాగించాడు. ఈరోజు నీ ఇంట్లో ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుమారుడిగా, ఒక భర్తగా, ఒక భార్యగా నీ కార్యక్రమాలను నిర్వర్తించే క్రమంలో నువ్వు కొన్నిసార్లు విసుగొస్తుందేమో, ఇంకెంతకాలం ఈ బరువు, ఈ బాధ్యతలు మొయ్యాలి, అలసిపోయాను, సమస్యలపోయాను జీవితంలో, చచ్చిపోతే బాగుండు అనుకున్నావేమో. కాదు దేవుని బిడ్డ, నువ్వు చేసే ప్రతి కార్యాన్ని నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఈరోజు మీరు చేస్తున్న భక్తి కార్యాలు, బాధ్యతలనే కార్యాలని దేవుడు చూశాడు. అలానే నీ భక్తి కార్యాలని ప్రభు చూస్తున్నాడు. నువ్వు నిర్విరామంగా దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఆయన సముఖంలో ఉదయకాలము, సాయంకాలము, మరి ఆయా సమయాల్లో వ్యక్తిగత ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఏ కార్యాలు నువ్వు చేసావో ప్రభు నామంలో, ఎలాంటి కానుకలైనా నువ్వు ఇచ్చి ఆయన ప్రేమించి నువ్వు చేసావేమో. కొంతమంది నువ్వు సువార్త చెప్పావేమో, మరి కొంతమంది కరపత్రికలు పంచావేమో, మరి కొంతమందిని ఆత్మలో బలపరిచావేమో, కొంతమందిని సరిచేయటానికి గద్దించావేమో, దేవుని మార్గాలను విడిచిపోవద్దని మరి కొంతమందిని హెచ్చరించావేమో. ఇవన్నీ దేవుని యొక్క దృష్టిలో నిన్ను గూర్చినటువంటి జ్ఞాపకం ఉన్నది దేవుని బిడ్డ. అవును, విజ్ఞాపనకర్తగా ఉండి నేను కన్నీటి ప్రార్థనలు చేశానమ్మా. సంఘ క్షేమాల కోసం నేను ప్రార్థన చేశాను, దేశ క్షేమాల కోసం ప్రార్థన చేశాను, రాష్ట్ర క్షేమాల కోసం ప్రార్థన చేశాను, మా కుటుంబస్తుల క్షేమము, బంధుమిత్రుల క్షేమం కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేశాను. అవును, ఇవన్నీ నువ్వే మర్చిపోయామేమో, కానీ నీ దేవుడు ఒక్కడు కూడా మర్చిపోలేదు బిడ్డ. ఈ కార్యాలు చేయటం వల్ల నీకేంటో తెలుసా జరిగే మేలు? నీకు ఒక కష్టం వచ్చినప్పుడు దేవుడు నీ పక్షంగా తిరిగి కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఆ కార్యమే జరిగింది హిజ్కియా జీవితంలో. చెప్పుకోవటానికి అతని దగ్గర చాలా ఉంది. నేను ఈ కార్యం చేశాను ప్రభు, ఆ కార్యం చేశాను ప్రభు, అయినా నేను చేసిన కార్యాల వల్ల కదా, నీ కృప వల్ల నాకు స్వస్థత ఇవ్వు, ఆయుష్నిచ్చేవాడు నీవే కదా నాయన. మందు బిళ్ళలైతే మింగగలుగుతాను, కానీ మందు బిళ్ళలు నాకు ఆయుష్ని ఇవ్వలేవు, గ్యారంటీ లేదు. మందు బిళ్ళలు నా ఆయుష్ని పెంచుతాయనే గ్యారంటీ నాకు లేదు. వైద్యము నా ఆయుష్ని పొడిగిస్తుందనే గ్యారంటీ నాకు లేదు. కానీ నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా ఆయుష్కాలం పొడిగించబడుతుంది. ఆ మాటలు దేవుని హృదయాన్ని చాలా గొప్పగా తాకాయి. హిజ్కియా, నీ ప్రార్థన నేను అంగీకరించాను. నిజమే, నువ్వు నా కొరకు చాలా చాలా కార్యాలు చేశావు. రాజ్యానికి నువ్వు మేలు చేశావు, కుటుంబానికి నువ్వు మేలు చేశావు. అలానే నీవు సేవించిన నీ దేవుని దృష్టికి అంగీకారమయ్యే ఎన్నెన్నో కార్యాలు చేయడానికి మనసిచ్చావు, సమయం ఇచ్చావు, కష్టపడ్డావు, ప్రయాసపడావు. అందువలన నీ మాట నేను త్రోసిపుచ్చలేనయ్యా. తప్పకుండా నీ ఆయుష్కాలాన్ని నేను పొడిగిస్తున్నాను, నీకు స్వస్థత కలగబోతుంది. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనంలో నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిన చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఏమని ప్రార్థన చేశాడు? 3వ వచనంలో చూడండి, యెహోవా అంటున్నాడు. ఎవరు ఈ మాట మాట్లాడేది? రాజైన హిజ్కియా ప్రార్థన ఇలా చేస్తూ ఉన్నాడు. పురుషులు ప్రార్థన చేయగలరా? అసలు బైబిల్ గ్రంథంలో పురుషులు ప్రార్థనలు గొప్ప ప్రార్థనలండి. వారు హృదయం తెరిస్తే దేవుని మహిమ దిగొచ్చేది. పురుషులు కన్నీరు కారిస్తే దేవుని శక్తి దిగొచ్చేది. పురుషుల్లో యవనస్తులు, యవన కుమారులు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు బలముగా జరుగుతూ ఉండేవి. ఈ రోజున ఒక భ్రమలోకి వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. ప్రార్థనలు చేయటం అంటే స్త్రీలు చేయగలుగుతారు, పురుషులు చేయలేరు. కన్నీరు అంటే స్త్రీలు కన్నీరు కారుస్తారు, పురుషులు కన్నీరు కార్చలేరు. ఉపవాసాలంటే స్త్రీలు చేయగలుగుతారు, పురుషులు చేయలేరు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, అపవాది మోసంలో మీరు పడిపోతున్నారేమో, నెమ్మది నెమ్మదిగా దేవుని కృప నుండి పురుషులారా జారిపోతూ ఉన్నారేమో. జాగ్రత్త, జాగ్రత్తగా మీ ఘటాలను దేవునిలో కనపరుచుకోండి. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత గొప్పది. నీ ఇంటికి నేను దేవుడు తలగా పెట్టాడు. నీకు ఎన్నో విషయాలు అధికారాన్ని ఇచ్చాడు, ఎన్నో విషయాల్లో కృపనిచ్చాడు. దాన్ని సద్వినియోగపరుచుకున్నటువంటి ప్రతి సహోదరుడు కూడా దీవించబడతారు. అలానే నా ప్రియ సహోదరులు, మీరు ఆత్మీయ విషయాల్లో, భక్తి విషయంలో, ఉపవాస విషయాల్లో ఎంతటి స్థితినైనా మీరు ఎదుర్కొంటారు. నిజంగా కుటుంబాల్లో మీరు చేసే పని ఇంకెవరూ చేయలేరు. ఒకరోజు మీరు ఇంట్లో పని చేయకపోతే ఇల్లు అల్లకల్లోలంగా మారిపోద్ది. అన్ని పనులు నిర్వర్తించుకొని, అన్ని కార్యక్రమాలు చూసుకొని
మీకు శరీరంలో నెలసరి సమయంలో వచ్చే అలసట్లు కొంతమందికి వస్తుంటాయి. వాటిని కూడా తట్టుకొని, మానసిక ఒత్తిళ్లు తట్టుకొని, కుటుంబ ఒత్తిళ్లు తట్టుకొని, అన్నిటినీ తాళుకొని, అన్నిటినీ ఎదురాడి దేవుని కోసం నిలబడిన నా సహోదరి, నువ్వు ధన్యురాలువమ్మా. ప్రభు నీకు గొప్ప ప్రతిఫలం దయచేయునుగాక, గొప్ప కార్యాలని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. 3వ వచనంలో మనం చూద్దాం, ఇతను ఎలా దేవుని సన్నిధులు ఎదుర్కొన్నాడు. యెహోవా యథార్థ హృదయునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో. దేవుని దృష్టికి అనుకూలమైన వాటి మీద మనసు పెట్టాలండి. మనుషుల మెప్పును కోరితే కొన్నిసార్లు దేవుని మెప్పుకు దూరం అయిపోతావేమో. అందుకని దేవుని దృష్టికి అనుకూలమైందా కాదా అని జ్ఞానం కలిగిన వాడు ఆలోచన చేస్తాడు. అది దేవుని దృష్టికి అనుకూలం కాకపోతే తనకిష్టమైన, తన స్నేహితులకి ఇష్టమైన చేయటానికి ఏమాత్రమూ కూడా అతను ఇష్టపడ్డు. దావీదు దేవుని దృష్టికి అనుకూలమైందేదో దాన్నే ప్రేమించాడు. అక్కడున్న సైనికులు అన్నారు, ఆ షిమీని చంపేద్దాం, వాడు బూతు మాట్లాడుతున్నాడు, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, నేను అవమానపరుస్తున్నాడు. ఆ తర్వాత సౌలుని చంపేద్దాం. అక్కడ దావీదు వివేచనతో ఆలోచన చేశాడు, సౌలుని చంపటం దేవునికి ఇష్టమా? ఈవెన్ సౌలు నన్ను చంపడం కూడా దేవునికి ఇష్టం లేదు, అందుకని నన్ను చంపడానికి ఎంట పడ్డాడు కాబట్టి ఆయన సింహాసనాన్ని తీసి నాకు ఇచ్చాడు. మరలా నేను తిరిగి అదే పాడు పని నేను చేస్తే అతనికి నాకు వ్యత్యాసం ఏముంది? నా దేవుని దృష్టికి ఏది మంచిదో అదే నేను చేయుదునుగాక అనుకున్నాడంట. అందుకని సౌలు ప్రాణం తీసే అవకాశము దావీదుకు వచ్చినప్పటికీ కూడా, నో, నేను ఈ పని చేయజాలను, నేను చెయ్యను. తిట్టే అవకాశం వచ్చినా, దూషించే అవకాశం వచ్చినా, తిరిగి తన శత్రువుకి హాని చేసే అవకాశం వచ్చినా, అవమానపరిచే అవకాశం వచ్చినా, ఇది దేవుని దృష్టికి మంచిది కాదు కాబట్టి నో అని సౌలును వదిలేశాడు చంపకుండా. ఎందుకంటే అతని పైన ఉన్న అభిషేకాన్ని గౌరవించాడంట. ఇతను అభిషేకించబడిన వాడు దేవుని చేత, అందువలన ఇతను నేను ముట్టను, అతని తీర్పులో అతనే పడునుగాక, నేను మాత్రం అతనికి ఏ హాని చేయను. ప్రభువా, ఇదిగో నన్ను చంపడానికి వచ్చినటువంటి సౌలు ప్రాణం నా చేతికి చిక్కినా అతను నేను ఎందుకు వదిలేస్తానో తెలుసా? నేను నీ దృష్టికి ఏది అనుకూలమైంది అది చేయటానికి మనస్సు నిలిపాను కాబట్టి వదిలేస్తున్నా. ఈరోజు నేను చేసిన ఈ మంచి కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి నాకు మేలు చేయవా అని అడిగి మరీ అక్కడ ప్రార్థన చేసుకొని బయలుదేరాడంట. ఇక్కడ హిజ్కియా రాజు అంటున్నాడు, యెహోవా నీకు అనుకూలముగా నేను ఎలా బ్రతికానో చూడు ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో చూడు ప్రభువా, నీ దృష్టికి నేను యథార్థంగా సమస్తమును నేను ఎట్లా జరిగించానో చూడు ప్రభువా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే మరి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. దైవజనమా, మన దేవుడు విని మౌనంగా ఉండే దేవుడు కాదు, కార్యములు చేయవాడు. హల్లెలూయా. నిజముగా జరిగించేవాడు. మనమేమి హృదయంలో అనుకున్నామో మన కళ్ళ ముందు జరిగించేవాడు మన దేవుడు. నీ బ్రతుకులో జరిగించేవాడు, నీకు స్వస్థతనిచ్చేవాడు, నీకు అద్భుతం చేయవాడు, నీకు శుభము చేయవాడు నీ దేవుడై ఉన్నాడు. మీ జీవితాల్లో మహా గొప్ప కార్యములు ప్రభువైన దేవుడు జరిగించును కాక. 78వ కీర్తన 1వ వచనం, వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. నా జనులారా నా బోధకు చెవియొగ్గడి, నా మాటలకు చెవియొగ్గడి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను అనే ఈ దేవాతి దేవుడే మరి ఆశ్చర్య కార్యములు వారు చూచుచుండగా ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడుగా కూడా ఉంటుంది. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? మీదిటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. కుమారుడు కలగాలో కుమార్తె కలగాలో దేవుడే నిర్ణయం చేస్తాడు. కానీ ఒక్కొక్కసారి ఆయన తన నిర్ణయాల్ని, తన చిత్తాన్ని మనకు బోధపరిచినప్పుడు కొంతమంది దాన్ని డైజెషన్ చేసుకోలేరు, కొంతమంది అంగీకరించలేరు, కొంతమంది అంగీకరించగలుగుతారు. కొంచెం బాధగా అనిపిస్తుంది కొన్ని విషయాలు దేవుడు చెప్పినప్పుడు. అరే నేను అలా అనుకున్నాను కదా ప్రభువా, ఇలా అనుకున్నాను కదా ప్రభువా, ఇలా జరిగింది ఏంటి ప్రభువా అని నీనివే పట్టణానికి వెళ్ళిన యోనా నిరుత్సాహపడినట్లుగా ఒక్కొక్కసారి కొంతమంది నిరుత్సాహపడుతూ ఉంటారు. ఏం చేద్దాం మరి? ఆ సర్వశక్తి గల దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం ప్రార్థన చేశారో తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే ఈ సిలువను నాకు దూరపరచు, అయినను నా చిత్తము, నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగును కాక. ఈ యొక్క ఆత్మీయ ఎదిగిన స్థితికి సంఘం వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా దైవజనమా? నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగును గాక.
ఒక ఇష్టం ఉంది. ఏంటా ఇష్టం? నీ చిత్తమైతే ఈ సిలువ నా ఎదురు నుండి దూరపరచు ప్రభువా. చూడండి, మత్తయి సువార్త 26:39 కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించును. సాధ్యమైతే అంటున్నాడు ఆయన నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరిగించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తం ఏంటి? సిలువుకు అప్పగించబడుటే. ఆ కుమారుడిగా వచ్చినటువంటి యేసు ప్రభువారిని సిలువుకు అప్పగించబట్టే దైవ చిత్తమై ఉన్నది. మరి అప్పుడు తిరగబడలేదే, నేను సిలువ వేయబడకుండా ఉండాలని ప్రార్థన చేశాను కదా, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే అన్నప్పటికీ కూడా నన్ను సిలువకి అప్పగించే బదులు నా ఆలోచన కూడా తీసుకుని ఉండాల్సింది కదా ప్రభు అని అనలేదు. వధకు సిద్ధపడిన గొర్రె పిల్లలాగా తండ్రి చిత్తానికి అప్పగించుకొని, తండ్రి చిత్తము నెరవేర్చే నాకు ఆహారము పానము అని ఆయన ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు మానవ ఆలోచనలకి తను అప్పగించుకోకుండా తండ్రి చిత్తము నెరవేర్చుటే ఆహారము పానముగా భావించి, అది కష్టమైనా సరే, అది బాధాకరమైందని సరే తండ్రి చిత్తమే నెరవేర్చబడాలని ఆశపడ్డాడు. ఈరోజు దేవుని సంఘముగా కొన్ని విషయాల్లో నీకు మొండి పట్టుదల ఉందేమో. మొండి పట్టుదలతో నేను అనుకున్నది ఎందుకు జరగల, నేను అనుకున్న వ్యక్తితో ఎందుకు పెళ్ళవలేదు, నేను అనుకున్న కాలేజీలో ఎందుకు జాయిన్ అవ్వలేదు, నేను అనుకున్న ఉద్యోగం నాకు ఎందుకు రాలేదు, నేను 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 అనుకున్నాను అంటున్నాను. నువ్వు ఏ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తావు? ఆయన పెద్ద ఆయన, విశ్వమంతటికి ఆయన పెద్ద ఆయన. ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అడగాలి, ప్రభువా ఇవన్నీ నేను అడుగుతున్నా కానీ నీ చిత్తం అయితేనే నాకు ఇవ్వు, నీ చిత్తం కాకపోతే అవి నా నుంచి దూరపరిచి అంతకన్నా మేలైంది నాకు దయచేయి. అలా అడిగినప్పుడు మేలు నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. దైవజనమా, ఆయన ప్రేమించే బిడ్డలు ఆయన సొత్తు కాబట్టి ఆయనకి చాలా ఇష్టాలు నీ మీద ఉంటాయి. దేవుని ఇష్టం కూడా నాకు మేలే అన్నవారు దేవుని స్తోత్రాలు చెల్లించండి. మరికొన్ని నీకు ఇష్టమైనవి కూడా ఉంటాయి. అందుకనే ప్రభు అన్నాడు, నీ కోరిక నేను సిద్ధింపజేస్తాను, నీ హృదయ వాంఛలు నేను నెరవేరుస్తానని ప్రభు అయిన దేవుడు అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 లూకాసు వార్త 1:37 కూడా చూస్తే, దేవుడు చెప్పినది ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ప్రభు ఏమైనా మాట ఇస్తే అది నిరర్ధకం కాదు, అది నెరవేర్చబడుతుంది. ఎఫెసీ 3:20 మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. అత్యధికమైన గొప్ప కార్యాలు చేస్తాడు. అందువల్లనే ఈ రోజున మన ముందున్న ఛాలెంజ్ ఏదైనా ఉందంటే, హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. దేవుని మీద నమ్మకం ఉంచండి దైవజనమా, మీరు కృతజ్ఞులు అవుతారు. మీరు అనుకున్న కార్యాలని ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆయన మీద నమ్మకం ఉంచండి. 62వ కీర్తన 8వ ఉంటుంది, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. యోహాను సువార్త 14:1 మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఒకసారి చెప్పండి, నా హృదయము నేను కలవరపడనివ్వను, నేను నా దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాను. అయ్యా, నువ్వు పలికిన మాట చొప్పునే, నీ నమ్మిక చొప్పునే నీకు ఈ రోజు మేలు కలుగును గాక. అమ్మా, నువ్వు పలికిన మాట చొప్పునే దేవుడు నీకు మేలు జరిగించును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన నా ప్రియ తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, అద్వితీయుడా, నీ ఉన్నతమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాను నాయన. నీ కనికరం చొప్పున నా తండ్రి ప్రభా, ప్రతి విషయంలో కూడా గొప్ప మిరాకల్ జరుగును గాక, గొప్ప కార్యం జరుగును గాక. ఆహా, నేను అడుగుతూ ఉండగానే నా దేవుని యొద్ద నుంచి జవాబు వచ్చిందని నీ ప్రజలు సంతోషంతో లేడి వలె గంతులు వేయాలి నాయన. వారు నాట్యం ఆడాలి ప్రభా. అయా, నాతను ఏ పురుగులైతే వారి పంటను తినేసాయో, ఏ సమస్యలైతే వారి ఆనందాన్ని తినివేసాయో, ఆ యొక్క స్థితి మారిపోవాలి యేసునామంలో. అయా, పాడైన స్థితి బాగైపోవాలి నాయన. కృంగిన స్థితి లేవనెత్తబడాలి నాయన. అయా, ఖాళీ పాత్రలు ఆశీర్వాదాలతో నింపబడాలయ్యా. నీ ప్రజలు కడుపారా తిని తృప్తి పొందే గొప్ప కార్యములు యేసునామములో జరుగును గాక. ఈ ప్రార్థనలన్నిటికీ యేసునామములో జవాబు వచ్చును గాక. యేసునామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.